యేసుక్రీస్తు నామములో మరొకసారి మీ అందరికీ కూడా ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. దేవుని మహాకృపను బట్టి ప్రతిసారి ప్రభు మన హృదయాల్ని ఎరిగి మన ఆధ్యాత్మిక అవసరతను ఎరిగి ఆయన మాట్లాడుతున్న ప్రతి మాట మన యొక్క ఆధ్యాత్మిక జీవితాన్ని ప్రభావితం చేస్తుంది అని మీరు చెప్తున్నటువంటి మాటలను బట్టి, మీరు చేస్తున్న ఫోన్ కాల్స్ని బట్టి నేను ఎంతగానో సంతోషించి దేవుని మహింపరుస్తూ ఉన్నాం. చూద్దాం, మరొక వారం ప్రభు మనతో ఏం మాట్లాడను ఉద్దేశించారో ఆ విలువైన మాట కొరకు ఆయన వైపు మనం చూద్దాం. పరిశుద్ధ గ్రంథం నుండి మత్తయి సువార్త 5వ అధ్యాయము 3వ వచనాన్ని ఒకసారి మనం కలిసి ధ్యానం చేద్దాం. ఆత్మ విషయమై దీనులైన వారు ధన్యులు, పరలోక రాజ్యము వారిది. కళ్ళు మూసుకుని చిన్న ప్రార్థన చేద్దాం. మహోన్నతుడ, మహిమ కలిగిన మా కన్న తండ్రి, మరొకసారి నమ్మకమైన ఆశీర్వాదకరమైన మీ చేతులకు ఈ యొక్క కార్యక్రమాన్ని అప్పగిస్తున్నాం. ఎందరైతే ఆధ్యాత్మికమైన దప్పికతో మా ప్రభువా ఈ యొక్క కార్యక్రమాన్ని వీక్షిస్తున్నారో అట్టి వారి యొక్క ఆత్మీయ దాహార్తి తీర్చబడినట్లుగా మీరు సహాయం చేయండి. ఆత్మకార్యం మీరు జరిగించండి. నీ బలమైన, నమ్మకమైన, దీవెనకరమైన కార్యాన్ని మీరు జరిగించి అయ్యా తండ్రి, వినుచున్న వారిలో మా ప్రభువా ఆధ్యాత్మికమైనటువంటి స్పృహ మీరు కలిగించమని నీ పాదాలు పట్టుకోవచ్చు. నీ శక్తివంతమైన మాటలు మా హృదయాలలో సొరబడున్నట్లుగా చేయమని, నీ వాక్యాన్ని వివరించడానికి నేను తగిన వాడిని కాను. నన్ను నీ సిలువ చాటును మరుగుపరిచి మీరే నాతో మాతో మాట్లాడమని దీవించమని యేసు నామములో ప్రార్థిస్తున్నాం మా పరమ తండ్రి, ఆమేన్. చదవబడిన ఈ వాక్యాన్ని మరొకసారి జాగ్రత్తగా జ్ఞాపకం చేసుకుంటే, ఆత్మ విషయమై దీనులైన వారు ధన్యులు, పరలోక రాజ్యం వారిది. ఈ మాటను యేసుక్రీస్తు కొండ మీద ఆయన ప్రసంగం చేస్తూ ఉన్నప్పుడు మత్తయి ఈ మాటల్ని చాలా జాగ్రత్తగా నమోదు చేస్తాం. ఆ నమోదు చేయబడిన మాటల్లో గతంలో మనం ఓ మాటను ధ్యానం చేశాం. హృదయ శుద్ధి గలవారు ధన్యులు, వారు దేవుని చూచెదరు అనే మాటని. ఇప్పుడు ఈ మాట మీద కాస్త మన మనసు నిలబడితే, ఆత్మ విషయమై దీనులైన వారు ధన్యులు, పరలోక రాజ్యము వారిది. దేన్ని ఉద్దేశించి ప్రభు మాట్లాడుతున్నారు? ఈ యొక్క మాట ఆధ్యాత్మికంగా ఏ చైతన్యాన్ని మన జీవితంలో కోరి ఆయన ఈ మాటను మాట్లాడుతున్నారు? జాగ్రత్తగా ఈ వచనాన్ని అర్థం చేసుకునే ప్రయత్నం చేస్తే, న్యూమా స్టోకోస్ అనేటువంటి ఒక గ్రీక్ పదాన్ని ఇక్కడ వాడతాడు. అంటే దీని భావం ఏంటి అని అంటే, ఆత్మ విషయమై దీనత్వం కలిగి ఉండడం అంటే ప్రతివాడు కూడా తన యొక్క ఆధ్యాత్మికమైన దీనత్వాన్ని, తన యొక్క నిస్సహాయతను, ఆధ్యాత్మికంగా తన యొక్క ఓటమిని గుర్తించి ఒప్పుకొని తనను సంరక్షించగలిగిన ఆ యొక్క విమోచకునికి తనను తాను అప్పగించుకోవడం. ప్రియ దేవుని బిడ్డలారా, జాగ్రత్తగా ఈ మాటని మనం అర్థం చేసుకునే ప్రయత్నం చేస్తే, ఆధ్యాత్మికంగా మన యొక్క దారిద్ర్య స్థితిని మనం గుర్తించాలి. అందుకే లోకంలో మనం ఏం కలిగి ఉన్నాం, ఏం పోగొట్టుకున్నాం అనేది ఇక్కడ పెద్ద విశేషం కాదు. అందుకే దేవునిలో నువ్వు కలిగి ఉన్నదేంటి, దేవుని కొరకు నీవు సాధించాలనుకుంటుంది ఏంటి? జాగ్రత్తగా దేవుని వాక్యాన్ని అర్థం చేసుకునే ప్రయత్నం చేస్తే, ప్రతి వాడు కూడా, ప్రతి మనిషి కూడా తన యొక్క ఆధ్యాత్మికమైన నిస్సహాయతను అర్థం చేసుకునే వారిలా ఉండాలి అనేది దేవుని యొక్క సంకల్పం. యేసుక్రీస్తు ప్రభువారు ఏది మాట్లాడినా ఒక ఉద్దేశపూర్వకంగా ఒక అద్భుతమైన అంశాన్ని ఆవిష్కరించడానికి ఆయన సులభమైనటువంటి ఎగ్జాంపుల్స్ తో ఆయన మాట్లాడుతూ ఉంటారు. అలాగే ఓసారి ఆయన ఒక సమూహంలో నిలబడి మాట్లాడుతూ ఒక అద్భుతమైనటువంటి మాట నేను మాట్లాడతాను. లూకా సువార్త 18వ అధ్యాయము 9వ వచనం నుండి 14వ వచనం దాకా ఈ భాగాన్ని మనం గమనిస్తాం. ఇక్కడ దాని ప్రారంభంలో ఉన్న మాటను మనం చూస్తే, తామే నీతిమంతులం అనుకుని తమ్మును నమ్ముకుని ఇతరులను తృణీకరించే కొందరిని గూర్చి ఆయన దృష్టిలో పెట్టుకుని ఈ మాటలు మాట్లాడాడు అని ప్రారంభంలో ఉంటుంది. ప్రియ దేవుని బిడ్డలారా, కొందరు ఆధ్యాత్మికంగా ఎటువంటి పరిస్థితిలో ఉంటారు? దేవుడు ఎంత నిశితంగా గమనించి, ఎంత పరిశీలనగా గమనించి ఆయన మాట్లాడుతున్నారు అనంటే, కొందరట తమను తామే నమ్ముకుంటారట. కొందరి యొక్క జీవితం ఎలా ఉంటుంది అనంటే, వారి యొక్క మనస్సు, వారి యొక్క మనస్సాక్షి దేవునిలో ఎదుగుతూ ఉన్నప్పుడు ఇంకాస్త దేవునికి సరెండర్ కావాలి. కానీ కొంతమంది యొక్క ఆత్మీయ జీవితాన్ని చూస్తే, కొందరేమో ఆ ఆధ్యాత్మిక చైతన్యానికి లోనవుతూ ఉంటారు. దేవుని వాక్యం తమ హృదయాన్ని తాకుతున్న ప్రతిసారి దేవునికి మరింత సమీపస్థ అవుతుంటారు. మరికొందరు ఆధ్యాత్మికమైన అంధత్వంలోకి వెళ్ళిపోతున్నారేమో, ఆధ్యాత్మికమైన గర్వంలోకి వెళ్ళిపోతున్నారేమో అనే భావన కూడా కలగక మానదు. ప్రియ స్నేహితులారా, ఈ భాగాల్లో 2 రకాలైనటువంటి ప్రార్థనలు, 2 రకాలైన వ్యక్తిత్వాలు ఇక్కడ యేసుక్రీస్తు వారు ఆవిష్కరిస్తారు. వీరిద్దరిలో పరిసయ్యుడు ఒకడు, సుంకరి ఒకడు. పరిసయ్యుడు సమాజంలో గౌరవప్రదమైన, ఇంకా చెప్పాలంటే భక్తిపరుడు అనే పేరున్నటువంటి స్థానంలో ఉన్నవాడు పరిసయ్యుడు. ఇతడు నిలబడి ఏమని ప్రార్థన చేస్తాడు అనంటే, నేను చోరులైన
అన్యాయస్తులైన, వ్యభిచారులైన ఇతర మనుషుల వలనైనను, ఈ సుంకరి వలనైనను కాక అని తన యొక్క భక్తి జీవితాన్ని ఇతరులతో కంపేర్ చేసుకుంటూ ఉంటాడు. ప్రియ దేవుని బిడ్డలారా, ఇది చాలా పెను ప్రమాదకరమైనది. ఇక్కడ దేవుని యొక్క ఎక్స్పెక్టేషన్ ఏంటంటే మీరు ఆత్మీయంగా ఇంకా మిమ్మల్ని మీరు తగ్గించుకోవడం నేర్చుకోండి అని అంటే, ఇక్కడ ఈ పరిసయుడు తనను హెచ్చించుకుంటూ ఇతరులతో తనను కంపేర్ చేసుకుంటూ తన యొక్క హెచ్చింపు మనసుని ఇక్కడ వ్యక్తపరుస్తున్నాడు. కానీ ఇక్కడ సరిగ్గా ఇదే సిచ్యువేషన్ లో ఇక రెండో వాడు ప్రార్థన చేస్తున్నాడు. తాను సుంకరి, ఇతనికి లోకంలో సరైనటువంటి గుర్తింపు లేదు, ఒక మంచి గౌరవప్రదమైన లేదా భక్తిపరుడు అనేటువంటి పేరు కూడా ఇతనికి లేదు. అతనట దేవుని సన్నిధికి వచ్చి ఆకాశం వైపు కనులెత్తి చూచుటకైనను ధైర్యము చాలక తను రొమ్మును కొట్టుకుంటూ ఏడ్చి, దేవా నేను పాపిని, నన్ను కరుణించుము అని ప్రార్థిస్తాడట. ఈ రెండు ప్రార్థనల్ని కంపేర్ చేస్తూ యేసుక్రీస్తు అంటాడు, ఎవరి ప్రార్థన దేవుని చేత అంగీకరించబడుతుంది అంటే తాను పాపిని అని తన అంతరంగాన్ని పరిశీలించుకొని తన యొక్క ఓటమిని, తన యొక్క ఆధ్యాత్మికమైనటువంటి దారిద్ర్యాన్ని గుర్తించి దేవుని యొక్క సహాయాన్ని వేడుకునే ఆ రెండవ వాడైన ఆ సుంకరి ప్రార్థనే కదా ప్రియ దేవుని బిడ్డలారా. అందుకే దేవుని యొక్క సన్నిధానంలో ప్రార్థిస్తూ ఉన్నప్పుడు మనం ఆధ్యాత్మికమైన దీనత్వాన్ని కలిగి ప్రార్థించాలి. ఆత్మ విషయమై దీనులైన వారు ధన్యులు. ప్రియ దేవుని బిడ్డలారా, అందుకే దేవుని యొద్ద మన ఓటమిని మనం ఏం సాధించాం అని కాదు చూసుకోవాల్సింది, ఇంకా మన ఆత్మీయ జీవితంలో ఎక్కడెక్కడ ఓటమి పాలవుతున్నామో అన్న విషయాన్ని మనం పరిశీలించుకోవాలి. ప్రియ దేవుని బిడ్డలారా, అందుకే జాగ్రత్తగా దేవుని వాక్యాన్ని మనం చూస్తే కీర్తనల గ్రంథం 32వ కీర్తన ఆ మొదటి వచనంలో ఒక అద్భుతమైన మాట అంటాడు, తన అతిక్రమములకు పరిహారము నొందినవాడు ధన్యుడు, తన పాపమునకు ప్రాయశ్చిత్తము నొందినవాడు ధన్యుడు. ప్రియ దేవుని బిడ్డలారా, తన పాపములకు పరిహారమును ప్రాయశ్చిత్తమును పొందినవాడు ధన్యుడు అని దేవుని వాక్యం సెలవిస్తా ఉంది. ప్రియ స్నేహితులారా, లోకంలో జీవిస్తున్నటువంటి మనుషులు మరి అనేక సార్లు తమ యొక్క ఆధ్యాత్మిక జీవితంలో మరి దైనందిన జీవితంలో అనేకమైనటువంటి పొరపాట్లు చేస్తూ ఉన్నాం. ఆ అడుగులు తడబడుతున్న ప్రతిసారి దేవుని నొప్పిస్తూ మన యొక్క పరిశుద్ధతను కళంకపరుచుకుంటూ దేవుని మనసును గాయపరిచేలా, మన జీవితంలో దేవుని ఆశీర్వాదం దూరం అయ్యేలా మనం ప్రవర్తిస్తూ వస్తున్నాం. ప్రియ స్నేహితులారా, అయితే మనల్ని మనం దేవుని యొక్క వాక్యం అనే అర్థంలో పరిశీలన చేసుకుంటున్నప్పుడు మన దీన స్థితి, మన ఓటమిని, మన నిస్సహాయతను దేవుని యొద్ద ఒప్పుకోవాలి అని దేవుని యొక్క గ్రంథం సెలవిస్తా ఉంది. ప్రియ స్నేహితులారా, మన యొక్క అపరాధాలకి, మన పొరపాట్లకు మనం ప్రాయశ్చిత్తం పొందాలి. ఎక్కడ దొరుకుతుంది పరిహారం? అందుకే పేతురు తన మొదటి పత్రికలో 1వ అధ్యాయం 19వ వచనంలో ఒక చక్కని మాట అంటాడు, అమూల్యమైన రక్తము చేత నిర్దోషమును నిష్కలంకమునగు క్రీస్తు రక్తము చేత మీరు విమోచించబడితిరని మీరు ఎరుగుదురు కదా అని అంటాడు. యేసు క్రీస్తు యొక్క నిర్దోషమైన పరిశుద్ధమైన శిలువ రక్తం మనల్ని పాపం నుంచి విడుదల చేస్తుంది. మన పాపానికి ప్రాయశ్చిత్తం కలగాలంటే, మన పాపానికి పరిహారం దొరకాలంటే ఖచ్చితంగా యేసు క్రీస్తు రక్తం ద్వారానే, ఆ క్రీస్తు రక్తంలో కడగబడడం ద్వారానే తప్ప ఈ లోకంలో మరి దేని వలన కూడా పాప విమోచన కలగదు అని పరిశుద్ధ గ్రంథం సూచిస్తూ ఉంది. సర్వ ప్రపంచం కూడా యేసు క్రీస్తు ద్వారా సంక్రమించే ఆత్మీయ విమోచన కొరకు తాపత్రయపడుతూ యేసుక్రీస్తుని మరి సేవిస్తూ ఉన్నారు. ప్రియ స్నేహితులారా, అందుకే జాగ్రత్తగా దేవుని వాక్యాన్ని అర్థం చేసుకుంటే ఇక్కడ అపోలుట్రోసిస్ అనే పదాన్ని రాస్తాడు. ఈ యొక్క గ్రీక్ పదాన్ని మనం జాగ్రత్తగా గమనిస్తే క్రీస్తు రక్తము చేత మీరు విమోచించబడితిరి. యేసు క్రీస్తు యొక్క రక్తం మన జీవితంలో ఇక పైకి లేచి రావడానికి వీలు లేనంత అగాధంలో మనం కూరుకుపోయి ఉన్నాం. మన అపరాధాలు, మన పొరపాట్లు, మన పాపాలు, మన యొక్క దేవుని యొక్క వాక్యానికి లోబడినటువంటి మన తత్వం, ఆ గర్వమైనటువంటి మనస్సు, ఇవన్నీ కూడా మనల్ని ఆధ్యాత్మికంగా అణిచివేశాయి. అందుకే ఆ అణిగిపోయినటువంటి లేదా ఆ కూరుకుపోయిన స్థితి నుంచి మనల్ని విడిపించడానికి ఏం చేస్తే మనం నిజంగా విమోచించబడతామో అటువంటి సరి అయిన వెల ఇచ్చి ఆయన మనల్ని తిరిగి కొన్నాడు అని దేవుని యొక్క వాక్యం సెలవిస్తా ఉంది. యేసుక్రీస్తు రక్తం ద్వారా మనకు విమోచన ఎలా కలుగుతుంది? ఈ ప్రశ్నకు పౌలు భక్తుడు అద్భుతమైన మాట అంటాడు. రోమిలకు రాసిన పత్రిక 8వ అధ్యాయము 3-4 వచనాలు మనం చూస్తే, శరీరమును అనుసరింపక ఆత్మను అనుసరించి నడుచుకును మన యందు ధర్మశాస్త్ర సంబంధమైన నీతి విధి నెరవేర్చబడవలనని పాప పరిహారము నిమిత్తము దేవుడు తన సొంత కుమారుని పాప శరీరాకారముతో పంపి ఆయన శరీరముందు
పాపమునకు శిక్ష విధించెను. ప్రియ దేవుని బిడ్డలారా, అందుకే ఇక్కడ వాడుతున్న ఆ మాట ఏంటంటే, ఎప్పుడైతే మనలో మనం పరిశీలన చేసుకుంటామో, ఆధ్యాత్మికంగా దేవుని వాక్యం అనే వెలుగులో మనల్ని పరీక్షించుకుంటామో, మనలో ఉన్న లోపాన్ని గుర్తిస్తాం, మనలో ఉన్న బలహీనతని, మనలో ఉన్న పాపాన్ని మనం గుర్తిస్తాం. అప్పుడు ఆ పాపం నా జీవితంలో శాపాన్ని కలిగిస్తుంది అని మనం గుర్తించిన తర్వాత మొట్టమొదట ఆధ్యాత్మికమైన నెమ్మదిని పొందాలి అనంటే ఖచ్చితంగా ఈ యొక్క శాపం నుంచి మనం విముక్తి పొందాలి. అక్కడ ఆ విముక్తిని కలిగించగలిగే ఆ విమోచకుడు మనకు కావాలి. యేసు క్రీస్తు యొక్క రక్తాన్ని ఆశ్రయించడం ద్వారా మనకు సంక్రమించేటువంటి ఆ ఆశీర్వాదం ఏంటి అనంటే, మనం పొందవలసిన శిక్ష యేసు క్రీస్తు తన శరీరం మీద అనుభవించాడు అన్న సత్యాన్ని విశ్వసించి మనం ఒప్పుకొని క్రీస్తును సొంత రక్షకునిగా అంగీకరించడం ద్వారా ఆ శాపం నుంచి మనం విడిపించబడుతున్నాం. ఈ సత్యాన్ని మనం నిర్ధారించుకున్న తరువాత శరీరమును అనుసరింపక ఆత్మను అనుసరించి ఇకపై మనం నడుచుకుంటాము అన్న సత్యాన్ని ఈ యొక్క వాక్యం సెలవిస్తా ఉంది. ప్రియ స్నేహితులారా, యోహాను సువార్త 3వ అధ్యాయము 3వ వచనము మరలా 5వ వచనం మన జాగ్రత్తగా చూస్తే, ఒకడు క్రొత్తగా జన్మించాలి. తన పాపాలని, గతాన్ని, తన యొక్క లోపాలను, తన బలహీనతలను, దేవునికి తనకు అడ్డుగా ఉన్నటువంటి అంశాలను ఒప్పుకొని విరిగి నలిగిన మనసుతో దేవుని ఎదుట తన యొక్క జీవితంలో ఇప్పటి వరకు దొరుకుతూ వచ్చినటువంటి ఆ యొక్క అపశృతుల్ని దేవుని సన్నిధిలో ఒప్పుకొని క్రొత్తగా జన్మించిన శిశువు వలె తన హృదయాన్ని శుద్ధీకరించుకోవాలి. రెండవది 5వ వచనంలో మనం చూస్తే, ఒకడు నీటి మూలముగాను ఆత్మ మూలముగాను జన్మించాలి, లేకపోతే పరలోక రాజ్యాన్ని వాడు చూడలేడు అని దేవుని యొక్క వాక్యం సెలవిస్తా ఉంది. ప్రియ స్నేహితులారా, యేసు క్రీస్తు కొండ మీద కూర్చొని చెప్పాలని ప్రయత్నిస్తున్న ఆ అమూల్యమైన మాట ఏంటంటే, ఆధ్యాత్మికమైన అన్వేషకులు ఎవరైతే ఉన్నారో, ఆ నిత్యత్వాన్ని పొందాలి అనే ఆ కాంక్ష కలిగి అనేక మార్గాల్ని అన్వేషిస్తున్న వారు ఎవరైతే ఉన్నారో వారిని ఉద్దేశించి ఆ నిత్యత్వాన్ని పొందగలిగే మార్గాన్ని చాలా సులువుగా ఆయన తెలియజేస్తున్నాడు. ఆత్మ విషయమై దీనులైన వారు ధన్యులు, పరలోక రాజ్యము వారిది అని దేవుని యొక్క వాక్యం సెలవిస్తా ఉంది. ప్రియ స్నేహితులారా, అందుకే ఒకడు క్రొత్తగా జన్మించాలి, నీటి మూలముగాను, అంటే తన యొక్క తప్పును తెలుసుకొని, అయ్యో నేను పాపం చేస్తున్నాను, లేకపోతే నేను పొరపాటు చేస్తున్నాను, నేను మాటికి ఓడించబడుతున్నాను అని అనుకుంటూ జీవితకాలం అంతా తాను మరి అపవిత్రపరచబడడానికి కారణమవుతున్న అదే ప్రజల మధ్య, అదే పరిస్థితుల్లో, అదే ఆలోచనలో, అదే అలవాట్లలో అలా నలిగిపోతూ దుఃఖపడడం వల్ల ప్రయోజనం లేదు. వాక్యం సెలవిస్తున్న సత్యం ఏంటంటే, క్రొత్తగా జన్మించడం అంటే దానిని అధిగమించి, దానిని త్రోసివేసి రక్షించగలిగిన విమోచకుని యొద్దకు పరిగెట్టుకుంటూ వచ్చి ఆయనను ఆశ్రయించాలి. ప్రియ స్నేహితులారా, నువ్వు దేవుణ్ణి ఆశ్రయిస్తున్నావు అనడానికి గల రుజువు ఏంటంటే, పాత జీవితాన్ని అసహించుకుంటూ క్రొత్తగా యేసు క్రీస్తునందు బాప్తిస్మపు అనుభవంలోనికి నువ్వు రావాలి. కొందరు పాపాన్ని ఒప్పుకోకుండా నీడలో మునిగేస్తారు. ప్రియ దేవుని బిడ్డలారా, అది శరీరాన్ని తడపడమే అవుతుంది, కానీ అది బాప్తిస్మపు అనుభవం కాదు. అందుకే వారు బాప్తిస్మం పొందిన తర్వాత కూడా పెద్ద మార్పులు వారి జీవితంలో ఏం కనిపించవు. కనుక బాప్తిస్మం అనేది నీ ఆత్మీయ జీవితానికి ఒక టర్నింగ్ పాయింట్, అదొక ఆశీర్వాదకరమైన మలుపు అన్న సత్యాన్ని మనం గుర్తించాలి. ఇక్కడ పౌలు భక్తుడు తీతుకు రాస్తున్న పత్రికలో 2వ అధ్యాయము 12, 13 వచనాల్లో ఒక ఆత్మీయ క్షేమాన్ని కోరి ఒక చక్కని మాటను అంటాడు. మనము భక్తిహీనతను, ఇహలోక సంబంధమైన దురాశలను విసర్జించి, ద మెయిన్ ప్రాబ్లం ఈజ్, ప్రియ దేవుని బిడ్డలారా, మన బ్రతుకులలో భక్తిహీనత, రెండవది ఇహలోక సంబంధమైన దురాశలు, విడిచి వచ్చిన జీవితం మీద నుంచి మమకారాన్ని చంపుకోలేకపోవడం, మన యొక్క దృష్టిని మళ్లించుకోలేకపోవడం, మన యొక్క చుట్టూ ఉన్నటువంటి వాతావరణాన్ని మార్చుకోలేకపోవడం. అందుకే అంటాడు, ఇహలోక సంబంధమైన దురాశలను విసర్జించి శుభప్రదమైన నిరీక్షణ కావాలి అంటూ ఇక్కడ మాట్లాడుతున్నటువంటి ఆ మాటను చూస్తే, స్వస్థ బుద్ధితోను, నీతితోను, భక్తితోను బ్రతుకుచుండవలనని ఈ దేవుని యొక్క వాక్యం సెలవిస్తా ఉంది. ఇహలోక సంబంధమైన దురాశల్ని విసర్జించనంత వరకు ఈ లోకంలో ఆధ్యాత్మికమైనటువంటి దారిద్ర్యం నుంచి మనం వెలుపలికి రాలేము అన్న సత్యాన్ని మనం అర్థం చేసుకోవాలి. ప్రియ స్నేహితులారా, అందుకే జాగ్రత్తగా దేవుని వాక్యాన్ని మనం అర్థం చేసుకుంటే, మత్తయి సువార్త 18వ అధ్యాయము 3వ వచనంలో ఒక స్పష్టమైన ఒక మాటని ప్రభు అయిన యేసుక్రీస్తు మన యొక్క ఆత్మీయ క్షేమాన్ని కోరి ఒక మాట అంటారు. ఆయన అంటారు, నువ్వు పెద్ద భక్తిపరుడు అయిపోవాలి, లేకపోతే ఇతరుల కంటే పెద్ద పెద్ద ప్రార్థనలు చేయాలి, లేకపోతే వాక్యంలో నీకున్నటువంటి ప్రతాపాన్ని నువ్వు చూపించాలి, అది కాదు ప్రభు కోరిన మాట. ఇక్కడ వాడుతున్న ఆ మాట ఏంటంటే, నువ్వు పరలోక రాజ్యం చేరాలి, అదే కదా నీ లక్ష్యం. అందరి యొక్క ఆత్మీయ లక్ష్యం ఏంటంటే పరలోక రాజ్యాన్ని చేరాలి. దానికి ఒక ముఖ్యమైన మూల సూత్రం ఏంటి అని అంటే, ఆ మాటను మనం గమనిస్తే, మీరు మార్పు నుండి బిడ్డల వంటి వారైతేనే కాని పరలోక రాజ్యములో
ప్రవేశింపరు. ఆత్మ చెప్పుచున్న మాట చెవి గలవాడు వినుగాక. మీరు మార్పు చెందాలి, పసిబిడ్డల వంటి మనసు కలిగి ఉండాలి, లేకపోతే పరలోక రాజ్యంలో మీకు ప్రాప్తి లేదు అని మాట్లాడతారు. పసిబిడ్డ వాని యొక్క మనసు దేనికి సూచన? పసిబిడ్డ వాని యొక్క మనసులో అపకారం ఉండదు. పసిబిడ్డ యొక్క మనసులో చూడండి, అందమైన లోకాన్ని చూస్తున్నప్పుడు తాను బోసి నవ్వులు లేదా చిరునవ్వులు చిందిస్తూ ఉంటాడు. ఆ నవ్వు వెనుక ఎటువంటి దురాలోచన ఉండదు. ఇది సత్యం. మార్పు చెందిన తర్వాత, మారు మనసు పొందిన తర్వాత, యేసు క్రీస్తుని సొంత రక్షకునిగా నేను కలిగి ఉన్నాను అని చెప్పిన తర్వాత నీ మాటలో దోషం ఉండకూడదు, నీ చూపులో దోషం ఉండకూడదు, నీ అంతరంగపు లోతుల్లో ఎటువంటి చెడు ఎక్స్పెక్టేషన్స్ ఉండకుండా నువ్వు పరిశుద్ధమైనటువంటి ప్రవర్తన కలిగి పసిబిడ్డ వలె అందమైన లోకాన్ని చూస్తూ ఉన్నా నువ్వు చిరునవ్వును చిందిస్తూ ఉన్నప్పటికీ ఆ నవ్వు వెనుక వేరే దురుద్దేశం లేకుండా పరిశుద్ధమైన నిష్కలంకమైనటువంటి మనసుని నువ్వు కలిగి ఉండాలి అని దేవుని వాక్యం సెలవిస్తావు. ప్రియ దేవుని బిడ్డలారా, వాక్యం పట్ల ఎంత అవగాహన కలిగి ఉన్నామని కాదు, పసిబిడ్డలా దేవుని వాక్యానికి ఎంత పవిత్రంగా మన మనసుల్ని మనం కాపాడుకుంటున్నాం అన్నదే ఆధ్యాత్మికంగా ఆ లక్ష్యాన్ని చేరడానికి ముఖ్యమైన మూల సూత్రం. ప్రియ స్నేహితులారా, మత్తయి సువార్త 5:3లో మన మూల వాక్యాన్ని మరొకసారి మనం చూస్తే ఇక్కడ ఆత్మ విషయమై దీనులైన వారు ధన్యులు అని అంటాడు. ధన్యులు అనంటే ఆ మాటని జాగ్రత్తగా మనం పరిశీలిస్తే మకరియోస్ అనేటువంటి ఒక గ్రీక్ పదాన్ని ఇక్కడ వాడతాడు. మకరియోస్ అనే గ్రీక్ పదంలో ఉన్న ఆ భావం ఏంటి అనంటే, మరి వాక్యపు వెలుగులో తన యొక్క ఆత్మీయ స్థితిని పరీక్షించుకునుట. ధన్యుడు అంటే వాక్యపు వెలుగులో తన నిజ స్థితిని అర్థం చేసుకునుట. ప్రియ దేవుని బిడ్డలారా, అందుకే దేవుని సమీపిస్తూ ఉన్నప్పుడు ఆ వాక్యపు వెలుగులో తన యథార్థ స్థితిని పరీక్షించుకోగలిగే మనసు మనకు కావాలి. అందుకే చూడండి, యెషయా గ్రంథం 6వ అధ్యాయము 5వ వచనంలో మనం చూస్తే యెషయా దేవుని సమీపించినప్పుడు ఆ దేవుని ప్రత్యక్షతను తాను అక్కడ అనుభవించినప్పుడు మందిరం అంతా దేవుని యొక్క సన్నిధితో నింపబడిన తర్వాత ఇక మనసును ఇక ఏమాత్రం కూడా ఆలస్యం చేయకుండా కంట్రోల్ చేసుకోలేక వెంటనే తనను తాను పరిశీలించుకున్నాడు. దేవుని మహిమను చూశాడు. వెంటనే తన హృదయంలోకి చూసుకున్నాడు. తన నోట నుండి వెలువడిన ఆ మాట ఏంటంటే, అయ్యో నేను అపవిత్రమైన పెదవులు గలవాడను, అపవిత్రమైన ప్రజల మధ్య నివాసము చేస్తున్నాను అని తన స్థితిని, తన పరిస్థితిని ఒప్పుకుంటున్నాడు అన్న సత్యాన్ని ఇక్కడ మనం చూస్తున్నాం. దేవుని యొక్క వాక్యపు వెలుగులో మనల్ని మనం పరిశీలించుకుంటున్నప్పుడు మన యథార్థ స్థితిని మనం దేవుని సన్నిధిలో ఒప్పుకుంటాం. అయ్యో నేను అపవిత్రమైన పెదవులు గలవాడను. దేవుని వాక్యం నీ మనసును తాకుతూ ఉన్నప్పుడు నీలో ఉన్నటువంటి ఆ లోపము పరిశుద్ధాత్మ దేవుడు జ్ఞాపకం చేస్తే తడవు చేయకుండా దాన్ని ఒప్పుకోవడానికి నువ్వు నేను సిద్ధపడాలి. ప్రియ దేవుని బిడ్డలారా, అందుకే జాగ్రత్తగా దేవుని వాక్యాన్ని మనం చూస్తే మనల్ని మనం దేవునిలో హెచ్చించుకోవడం కాదు, దేవునిలో తగ్గించుకుని మనం ప్రార్థించేవారిగా ఉండాలి. అందుకే యాకోబు అంటాడు 4వ అధ్యాయం 10వ వచనంలో, ప్రభు దృష్టికి మిమ్మును మీరు తగ్గించుకునుడి, అప్పుడు ఆయన మిమ్మును హెచ్చించును. ఆత్మ విషయమై దీనత్వం కలిగి ఉండాలి. నేను నువ్వు తగ్గించుకోవాలి. దేవుని యొక్క ఆశీర్వాదకరమైనటువంటి ఆ కృప నీకు ప్రాప్తించాలి అనంటే తగ్గించుకోవడం అంటే దేవుని సన్నిధానంలో ఉన్నప్పుడు, దేవా నేను ఇలాంటి వాడిని, నేను అలాంటి వాడిని, అయ్యా నేను అని దీనంగా ప్రార్థన చేసి బయటికి వెళ్ళిన తర్వాత మిగతా వారితో మాట్లాడుతున్నప్పుడు గర్వంగా మాట్లాడడం అదేనా? ప్రియ దేవుని బిడ్డలారా, అందుకే పదే పదే నేను ఓ మాట చెప్తూ ఉంటాను. దేవుని సన్నిధికి వచ్చి కొందరు ఏడుస్తారు, బయటకు వెళ్లి దేవుని ఏడిపించేలా బ్రతుకుతారు. ఎంత వేదనకరమైన పరిస్థితి. అందుకే దేవుని యొక్క సన్నిధానంలో యథార్థమైన తగ్గింపు కావాలి. అందుకే చూడండి, భక్తులైన వారు తమను తాము తగ్గించుకుంటూ యథార్థంగా దేవుని యొక్క సన్నిధిలో ప్రార్థించారు. అందుకే అబ్రహాం యొక్క జీవితాన్ని మనం చూస్తే ఆదికాండము 18వ అధ్యాయము 27వ వచనాన్ని మనం చూస్తే, ఇదిగో ధూళియు బూడిదనైన నేను అని మాట్లాడతాడు. అబ్రహాం అంతటి వాడు, అయ్యా నేను ధూళిని, బూడిద లాంటి వాడిని, నేను చెప్పుకోవడానికి నాలో ఏ యోగ్యత లేదు అని మాట్లాడతాడు. అలాగే పౌలు యొక్క జీవితాన్ని కూడా ఒకసారి మనం పరిశీలన చేస్తే, తాను పరిచర్యలోకి వచ్చిన కొత్తల్లో కాస్త బిగుతుగా మాట్లాడతాడు. ఆ విషయాన్ని కాస్త ఏమైనా గమనిస్తే అపోస్తలుల గురించిన ప్రస్తావన ఆయన దగ్గరికి తీసుకొచ్చినప్పుడు అక్కడ ఏమంటాడంటే, గలతీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 6వ వచనంలో, వారెంతటి వారైనను నాకు లక్ష్యము లేదు అని అంటాడు. అంటే నేను ఎన్నికైన వారి యొద్ద నేనేం నేర్చుకోలేదు, వారు ఎంతటి వారైనను నాకు లక్ష్యము లేదు అని అంటాడు. ఇంకాస్త కొంతకాలం పరిచర్యలు నలిగిన తర్వాత అప్పుడు ఏమని మాట్లాడతాడు అనంటే, 1 కొరింథీ పత్రిక 15వ అధ్యాయము 9వ వచనాన్ని చూస్తే, అపోస్తలులతో తనను తాను పోల్చుకుంటూ, నేను అపోస్తలులలో
తక్కువ వాడను అని మాట్లాడతాడు. తర్వాత ఇక జాగ్రత్తగా ఇంకొంతకాలం పరిచర్యలో నలిగిన తర్వాత ఎఫెసీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 8 నుంచి 11 వచనాల్లో అక్కడ ఉన్నటువంటి మాటల్లో ఆయన ఏం వ్యక్తపరుస్తాడు అనంటే, అయ్యా నేను అపోస్తలులతో పోల్చుకోవడం కంటే ప్రభువుని నమ్మిన పరిశుద్ధులు ఉంటారే వారితో నన్ను నేను పోల్చుకున్నా, నేను పరిశుద్ధులలో కూడా అత్యల్పుడను అని ఇంకా తను తగ్గించుకుంటాడు. ఇంకా కొంతకాలం గడిచింది. పరిచర్యలో ఇంకా అనేకమైన విషయాలు నేర్చుకున్నాడు. దేవుని యొక్క ప్రత్యక్షతను జాగ్రత్తగా చూస్తున్నాడు. దేవుని ఉద్దేశాన్ని అర్థం చేసుకోగలుగుతున్నాడు. యేసు క్రీస్తును ఇంకను సమీపిస్తూ ఉన్న కొలది తనలో కలుగుతున్నటువంటి ఆ యొక్క ఆశీర్వాదకరమైన మార్పు ఏంటి అనంటే, మొదటి తిమోతి పత్రిక 1వ అధ్యాయం 15వ వచనంలో ఇక పాపులలో ప్రధానుడను అనే మాటని ఆయన మాట్లాడతాడు. ఎలా కలుగుతుంది ఈ మార్పు? ఒకప్పుడు వారెంతటి వారనేను నాకు లక్ష్యం లేదు అన్నవాడు క్రమక్రమంగా తను ఇంతగా తగ్గించుకొని మాట్లాడడానికి గల కారణం ఏంటి? ప్రియ దేవుని బిడ్డలారా, యేసు క్రీస్తు యొక్క బోధలో ఉన్న సారాంశాన్ని అర్థం చేసుకుంటున్నవాడు లోకంలో తన గౌరవాన్ని పెంచుకోవడానికి తన యొక్క ఆత్మీయతను చంపుకోడు. దేవునిలో తన స్థానాన్ని పెంచుకోవడానికి తన మనస్సును లేకుంటే తన యొక్క నేను అనే అహాన్ని దాన్ని చంపుకుంటాడు. అందుకే ఆత్మ విషయమై దీనులైన వారు ధన్యులు. ఎందుకు అనంటే పరలోక రాజ్యం వారిది. ఆ పరలోకపు ప్రాప్తిని పొందడానికి, ఆ పరలోకపు వారసత్వాన్ని పొందడానికి తను చంపుకుంటున్నాడు. నేను పాపులలో ప్రధానుడను అని మాట్లాడుతున్నాడు. అందుకే హెబ్రీ గ్రంథకర్త చక్కని మాట అంటాడు. హెబ్రీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 11వ వచనంలో, కాబట్టి అవిధేయత వలన వారు పడిపోయినట్లుగా మనలో ఎవడునూ పడిపోకుండా ఆ విశ్రాంతిలో ప్రవేశించుటకు జాగ్రత్త పడుదుము అంటాడు. అవిధేయత అనేది పడేస్తుంది ఇశ్రాయేలీయుల యొక్క ఆ జీవితాలను గురించి ఈ గ్రంథకర్త ఇక్కడ జ్ఞాపకం చేస్తూ, అయ్యా దేవునితో దగ్గర సంబంధం కలిగి ఉన్నవారే, ఎర్ర సముద్రం పాయలైతే నడిచిన వారే, ఎరుకో గోడలు కూల్చబడ్డాన్ని చూసిన వారే, మన్నాను భుజించిన వారే, మారా మధురంగా మారితే దేవుణ్ణి మహింపరుస్తూ ఆ నీటిని తాగిన వారే. కానీ అన్ని అనుభవాలు చూసినటువంటి వీరు ఆధ్యాత్మికంగా బానిసత్వం నుంచి బయటకు వచ్చి కనానుకు వెళుతున్నటువంటి వారు మనసులో అతిశయించిన కారణాన వారు పడిపోయారు. కనుక ఆధ్యాత్మికంగా నిలబడాలి అనుకున్న వారు ఎవరు కూడా ఆ ఆత్మీయ గర్వం లేకుండా దేవుని సన్నిధిలో తనను తాను స్వపరీక్ష చేసుకుంటూ తను తగ్గించుకొని తన నిస్సహాయతను, తన ఓటమిని అనుక్షణము ప్రతిదినము దేవుని వాక్యపు వెలుగులో చూసి ఒప్పుకొని దేవునికి తను సరెండర్ చేసుకోవాలి. ఇది ముఖ్యం. యాకోబు రాసిన పత్రిక 1వ అధ్యాయం 25వ వచనంలో, అయితే స్వాతంత్ర్యమునిచ్చు సంపూర్ణమైన నియమములో తేరి చూచి నిలకడగా ఉండువాడెవడో వాడు విని మరుచువాడు కాక క్రియను చేయువాడయుండి తన క్రియలలో ధన్యుడగును అని అంటాడు. తన క్రియలో ధన్యుడగును అనే మాటను ఇక్కడ వాడతాడు. ప్రియ దేవుని బిడ్డలారా, నిలకడగా తేరి చూచి నిలకడగా నిలబడేవాడెవరో వాడు తప్పకుండా తన క్రియలో ధన్యుడవుతాడు. దేవుని వాక్యంలో నిలకడ కలిగి ఉన్నామా? దేవుని వాక్యం విన్నప్పుడు కొన్నిసార్లు స్పందిస్తున్నాం. దేవుని వాక్యం విన్నప్పుడు కొన్నిసార్లు కన్నీరు కారుస్తున్నాం. వెరీ గుడ్, చాలా మంచిది. దేవుని వాక్యం నీ మనసును తాకినప్పుడు నువ్వు ఎట్టి పరిస్థితుల్లో మౌనంగా ఉండొద్దు, నువ్వు స్పందించు. అయితే అది ఉద్రేకపూరితమైంది మాత్రమే అయితే అది నీ ఆత్మీయ జీవితంలో ఎటువంటి మేలు చేయదు, ఎటువంటి మార్పు చేయదు. అందుకే దేవుని మాట నీ మనసును తాకితే నిన్ను ఆత్మీయంగా పరిశీలించుకోవడానికే, పరీక్షించుకోవడానికే దేవుడు మాట్లాడుతున్నాడు. రెండవది, నిన్ను ఆధ్యాత్మికంగా భద్రపరచడానికే దేవుడు ఆశిస్తున్నాడు. అందుకే ఇక్కడ మాట్లాడుతున్న మాట ఏంటి అనంటే, దేవుని యొక్క వాక్యములో తేరి చూచిన వాడట తన క్రియలో నిలకడ కలిగి ఉంటాడు అని దేవుని యొక్క వాక్యం సెలవిస్తా ఉంది. క్రియలో నిలకడ కలిగి ఉండడం అంటే, అందుకే ఇక్కడ ఒక 2-3 విషయాల్ని మీ దృష్టికి నేను తీసుకొద్దామని అనుకుంటున్నాను. పరిశుద్ధ గ్రంథంలో నుండి లూకా సువార్త 12వ అధ్యాయం 37వ వచనంలో, ప్రభువు వచ్చి ఏ దాసులు మెలకువగా ఉండుట కనుగొనును ఆ దాసులు ధన్యులు. దేవుడు ఆ క్రియలో ధన్యులైన వారిని గురించి మాట్లాడుతున్న మాట, ఎవరిని ధన్యులుగా చూస్తాడు? ఎవరు తమ క్రియలో ధన్యులవుతారు అనంటే ఆత్మ సంబంధమైన మెలకువ కలిగి ఉండడం. అందుకే మార్కు సువార్తలో యేసుక్రీస్తు చెప్పినటువంటి మాటను చూస్తే 14వ అధ్యాయం 38వ వచనంలో, మీరు శోధనలో ప్రవేశించకుండానట్లు మెలకువ కలిగి మీరు ప్రార్థించండి అంటే, ఆధ్యాత్మికంగా తడబడే పరిస్థితులు, పడగొట్టే పరిస్థితులు మన జీవితంలో చోటు చేసుకోకుండా దేవుని సన్నిధిలో మన కన్నీరు ఒలికించి మెలకువ కలిగిన ప్రార్థన ఆత్మను మనం కలిగి ఉండాలి. నెంబర్ 2, ఇక్కడ మాట్లాడుతున్న మాటను చూస్తే ప్రకటన గ్రంథం 16వ అధ్యాయము 15-16 వచనాలు కలిసి ఉంటాయి. ఆ మాటను మనం చూస్తే, ఇదిగో నేను దొంగవలే వచ్చుచున్నాను, తాను దిగంబరుడుగా సంచరించుచున్నందున జనులు తన దిశములను చూతురేమో అని మెలకువగా ఉండి తన వస్త్రమును కాపాడుకొనువాడు
ధన్యుడు, తన రక్షణ వస్త్రమును కాపాడుకొనువాడు ధన్యుడు. ప్రియ దేవుని బిడ్డలారా, ఒకటి దేవుని వాక్యంలో సెలవిస్తున్నటువంటి మొట్టమొదటి మాట ఆధ్యాత్మికమైన మెలకువ కావాలి. ఈ ఆధ్యాత్మికమైన మెలకువ కలిగిన వాడు తన రక్షణ వస్త్రాన్ని పోగొట్టుకోకుండా దాన్ని భద్రం చేసుకుంటాడు. మూడవ మాటను కూడా మనం చూస్తే లూకాసు వార్త 12వ అధ్యాయము 35వ వచనంలో మీ నడుములు కట్టుకొని ఉండుడి, మీ దీపములు వెలుగుచుండనీయుడి అని మాట్లాడతాడు. మీ నడుములు కట్టుకోవాలి, మీ దీపములు ఒకసారి వెలిగించబడిన తర్వాత ఏ కారణాన్ని బట్టి కూడా నీ యొక్క ఆత్మీయ జీవితం ఆరిపోకుండా నువ్వు భద్రం చేసుకోవాలి అని కనికరం కలిగిన ప్రభు సూచిస్తూ ఉన్నాడు. సరే, మీ నడుములు కట్టుకోండి అనే మాటని ఎలా అర్థం చేసుకోవాలి? అందుకే నిర్గమకాండం 12వ అధ్యాయము 11వ వచనాన్ని మనం చూస్తే, మీరు దానిని తినవలసిన విధమేదనగా మీ నడుములను కట్టుకొని, మీ చెప్పులను తొడుక్కొని, మీ కర్రలు చేత పట్టుకొని త్వరపడుచున్నట్లు తినవలెను, అది యెహోవాకు పస్కా బలి అని ఇక్కడ ఈ మాటను లిఖిస్తాడు మోషే. ఈ మాటను దేవుడు ఎందుకు రాపిస్తాడు అనంటే, వారు ఐగుప్తు బానిసత్వం నుంచి వారు బయటికి వెళ్ళిపోతున్నారు. ఇంతకాలం ఆధ్యాత్మిక కరువులో ఉన్నటువంటి వీరు స్వేచ్ఛను అనుభవిస్తూ దేవుని యొక్క లీడింగ్ లో వారు బంధకాలను తెంచుకొని బయటికి వెళ్ళబోతున్నారు. ప్రియ దేవుని బిడ్డలారా, వారు ఎలా వెళ్లాలో తెలుసా? వారు ఇక సంసిద్ధంగా వారి నడుములు కట్టుకొని, చెప్పులు తొడుక్కొని, కర్రలు చేత పట్టుకొని, ఇక త్వరపడుతున్నట్లు ఆ పస్కా బలి పశువుని అర్పించిన తర్వాత దాన్ని తింటూ వారు ముందుకు వెళ్ళాలి అనేది దేవునికి ఉద్దేశం. ఆధ్యాత్మికంగా మన బ్రతుకుల్లో ఇక ఐగుప్తుతో ఉన్నటువంటి ఆ సంబంధం ఇక చాలు. ప్రియ దేవుని బిడ్డలారా, మీ నడుములను కట్టుకొని, మీ చెప్పులను తొడుక్కొని, మీ కర్రలను పట్టుకొని, ఇక చాలు ప్రభువా, నేను పాత జీవితం నుంచి పరిశుద్ధమైన జీవితానికి నేను పరిగెడుతున్నాను అని దానికి సూచనగా మీరు మీ నడుములు కట్టుకొని ఈ రీతిగా మీరు అడుగును ముందుకు వేయాలి అని కనికరం కలిగిన ప్రభు మాట్లాడుతున్నాడు. దేవుని యొక్క ఆశీర్వాదకరమైన కృప నీ జీవితంలో నిలిచి ఉండాలి అంటే ఆ కొండ మీద చెప్పబడిన ఈ మాట నిన్ను పరిపూర్ణమైనటువంటి ఆశీర్వాదకరమైన స్థితిలోకి నడిపించడానికి ఆయన ఇష్టపడుతున్నాడు అన్న సత్యాన్ని నీవు గుర్తించి ఆత్మ విషయమైన దీనత్వాన్ని కలిగి ఆ పరలోకపు రాజ్యపు ఆ స్వాస్థ్యాన్ని పొందడానికి ఈ క్షణం నుంచి నిన్ను అడ్డుకుంటున్న అంశాలు దేవుని సన్నిధిలో ఒప్పుకొని వాటిని విడిచిపెట్టి క్రీస్తు కొరకు నమ్మకంగా ఉండడానికి నువ్వు ప్రయత్నిస్తావా? ఈ సమయంలో దేవుని వాక్యం వింటూ ఉండగానే ఒకవేళ నీకు దేవునికి అడ్డుగా ఉన్న ఏంటో వాటిని విడిచిపెట్టి దేవునితో సమాధాన పడదాం. ఆధ్యాత్మికమైనటువంటి దీనత్వాన్ని కలిగి ఉండడానికి మనం ఇష్టపడదాం. ప్రార్థన చేసుకుందాం. మహోన్నతుడ, మహిమ కలిగిన మా కన్న తండ్రి, మరొకసారి నమ్మకమైన దీవెనకరమైన మీ చేతులకు ఎన్నికలేని మమ్మల్ని అప్పగించుకుంటున్నాం. ఈ వాక్యం ద్వారా మీరు మాట్లాడిన ప్రతి మాటకై మీకు స్తోత్రాలు. ఎందరైతే ఆధ్యాత్మికమైనటువంటి అయా తమ దీనత్వాన్ని గుర్తించి ఒప్పుకొని అయా విమోచించగలిగిన నీకు తమను తాము అప్పగించుకోవడానికి ఇష్టపడుతున్నారు దేవాత్రనైన అట్టి వారందరినీ మీరు దర్శించి మరలా కోల్పోయినటువంటి ఆ హక్కుని, ఆ స్వతంత్రతని మరలా నీ బిడ్డలు పొందుకోవడానికి సహాయం చేసి ఆత్మీయంగా మరలా మీరు చిగురింప చేయమని, వెలిగించమని, మీ నామానికి మహిమకరంగా వాడుకొనమని యేసు క్రీస్తు నమ్మదగిన నామమున ప్రార్థించి వేడుకొనుచున్నాం మా పరమ తండ్రి. ఆమెన్, ఆమెన్. యేసు క్రీస్తు నామములో మరొకసారి మీ అందరికి ప్రత్యేకమైన వందనాలు. పాస్టర్ బివి కుమార్, T5, శ్రీ విద్యా టవర్స్, రామచంద్ర నగర్, 5 నంబర్ బస్ రోడ్, పాలిటెక్నిక్ కాలేజ్ ప్రక్క రోడ్, విజయవాడ 8. మా ఫోన్ నంబర్స్ 9949396760. మరొక నంబర్ 9347158761.